రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ తెలంగాణ మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కమిటీ వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్. కేంద్ర జలసంఘం చైర్మన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. కమిటీలో ఏపీ తెలంగాణకు చెందిన జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు స్థానం కల్పించారు. ఇక కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు, ఎన్డబ్ల్యూడీఏ చీఫ్, సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్లు కూడా కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీని కేంద్ర జలశక్తి శాఖ నోటిఫై చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి కాంతి? తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్ద కాలంగా కొనసాగుతున్న నదీ జలాల వివాదాలకు ముగింపు పలికే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడాలను పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర జలశక్తి సంఘం చైర్మన్ నేతృత్వంలో పనిచేసే ఈ కమిటీకి ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు సభ్యులుగా ఉండబోతున్నారు. గత 11 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలను సహకార సమాఖ్య స్ఫూర్తితో పరిష్కరించడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా ఉంది. అయితే ఈ కమిటీ కూర్పుని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే కనుక ఇందులో రెండు రాష్ట్రాల నుంచి కీలక ప్రతినిధులకు చోటు కల్పించారు. తెలంగాణ నుంచి జలవనరుల శాఖ సలహాదారు, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ మరియు ఇంజనీరింగ్ చీఫ్ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తరఫున జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ, జలవనరుల శాఖకు సంబంధించినటువంటి సలహాదారు, ఇంజనీరింగ్ చీఫ్ మరియు చీఫ్ ఇంజనీర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరితో పాటు కృష్ణా నది యాజమాన్య బోర్డు, గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్లు, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ మరియు సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్లు కూడా ఈ కమిటీలో భాగస్వాములే. సాంకేతిక అంశాలను పర్యవేక్షిస్తారు. ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించి జూలై 2025లో ఢిల్లీలో జరిగినటువంటి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏదైతే కమిటీ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగినటువంటి సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని తమ అభ్యంతరాలను, వివాదాలను ప్రస్తావించారు. ఆ చర్చల ఫలితంగానే సమస్యలను సాంకేతికంగా పరిశీలించి పరిష్కార మార్గాలను సూచించేందుకు ఉమ్మడి కమిటీ అవసరమని భావించారు. ఇందుకోసం ఇరు రాష్ట్రాల ప్రతినిధులను నామినేట్ చేయాలని కోరగా డిసెంబర్ 25లో తెలంగాణ ప్రభుత్వం తన నామినేషన్ పూర్తి చేసింది. దాంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ కమిటీని అధికారికంగా నోటిఫై చేసింది. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి గతంలో ఏర్పాటు చేసినటువంటి కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 గడువు కూడా కేంద్రం 2026 జూలై వరకు పొడిగించింది. వివాదాల పరిష్కారానికి నిరంతర సహకారాన్ని అందిస్తూ ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 84 ప్రకారం ఎపెక్స్ కౌన్సిల్ నిర్ణయాల మేరకు ఇప్పుడు ఏర్పాటైనటువంటి నూతన కమిటీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జల వివాదాలను లోతుగా అధ్యయనం చేయనుంది. కమిటీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో బీఆర్ఎస్ సమయంలో ఏం జరిగిందో బయటపెట్టాలని సీఎం సూచించారు. కృష్ణా జలాల వాటా 299 టీఎంసీలకు తగ్గింపు, కేసీఆర్ నిర్ణయం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కృష్ణా జలాల వాటా పంపిణీ, ఏపీతో వివాదాలు, ఇతర అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వంశీ, అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్నగర్ ప్రజాప్రతినిధులతో దిశానిర్దేశం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి విషయంలో అయితే బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో ఆ దాన్ని మొత్తం కూడా బయట పెట్టాలంటూ కూడా అయితే సమావేశం నిర్వహించారు. కృష్ణా జలాల వాటా 299 టీఎంసీలు తగ్గించే కేసీఆర్ నిర్ణయం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలని ఆ సీఎం మంత్రులతో మొత్తంగా కూడా ఉమ్మడి ఎమ్మెల్యేలతో కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. కృష్ణా జలాల వాటా పంపిణీ విషయంలో ఏపీ వివాదాన్ని తదితర అంశాలపైన పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలంటూ కూడా అయితే తెలపడం జరిగింది. ప్రతిపక్షాల అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఉమ్మడి మహబూబ్నగర్ నాయకులు స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కానీ అయితే ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్నగర్ సంబంధించినటువంటి నదీ జలాల విషయంలో మొత్తం తోలుగా కూడా దానిపైన స్పష్టమైన అవగాహన ఉండాలి. మొత్తం తోలుగా కూడా దానికి ఆ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాటిని కూడా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి పాలమూరు నియోజకవర్గంలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలతోని కాసేపటి క్రితమే ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. థ్యాంక్ యూ ప్రవీణ్.